ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం రామకృష్ణ మఠం స్వామి రంగనాథానంద స్వామీజీ ఉపన్యాసాల నుండి ఈరోజు కర్మ సన్యాస యోగంలో 19వ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 19వ శ్లోకం, ఇహేవా, ఈ శరీరంలోనే త్యజ్యత సర్గో, వారి బంధాన్ని జయించారు. ఏషాం సామ్యే స్థితం మనః, వారి మనస్సు సమత్వం పట్ల స్థిరంగా ఉంది. నిర్దోషం హి సమం బ్రహ్మ, బ్రహ్మం అన్ని దోషాలకు అతీతంగా అన్నిటి యందు సమానంగా ఉన్నాడు. తస్మాత్ బ్రాహ్మణి తే స్థిత, అందుచేత వారి బ్రహ్మంలోనే స్థిరస్థానాన్ని కలిగి ఉన్నారు. ఇహేవా, ఈ జీవితంలోనే సర్గోతై జిత, వారిచే పుట్టుక జయించబడింది. పుట్టుక అంటే మన ఇష్టంతో కూడుకున్నది కాక శారీరక మానసిక వ్యవస్థలతో కూడుకున్నది. అందులో మన అంగీకారం అన్న ప్రశ్నే లేదు. స్వతంత్రంగా పుట్టడం వేరు. మనకు ఈ విషయంలో స్వతంత్రం అన్నది ఏమీ లేదు. కేవలం ఒక జీవిగానే పుట్టాం. ఖైదీ గనుక బయటకు రావడానికి ఏ విధమైన స్వేచ్ఛ లేనట్లుగా చెరసాలలో బంధించబడిన విధంగా మన జన్మ కూడా మన అంగీకారం లేకుండా మనకు ప్రాప్తించబడింది. ఈ రకంగా జన్మించడం అన్నదే మనకు సవాలు. బ్రహ్మానుభూతి వలనే అసహాయతతో కూడి ఉన్న జన్మ పరిసమాప్తి పొందుతున్న సంగతి ఈ శ్లోకంలోని ముఖ్యమైన అర్థం. నీవు జన్మను స్వతంత్రంగా తీసుకుంటే అది అద్భుతమే. ఆ విధంగా కాక చెరసాలకు బలత్కారంగా తీసుకువెళ్ళినట్టు భావిస్తే బాధతో కూడుకున్నదిగా ఉంటుంది. కానీ మంచి ఉద్దేశం కొరకు తానుగా చెరసాలకు వెళ్ళడం ఏమీ బాధగా ఉండదు. గాంధీజీ చెరసాలకు వెళ్ళారు అంటే వేల మంది బానిసలుగా ఉన్న రాజకీయ ఖైదీలను విడిపించడానికి. అందులో స్వేచ్ఛ ఉంది. మనం ఇక్కడ ఈ జన్మలో ఎలా ఉన్నాం, దీని నుంచి ఏ విధంగా స్వేచ్ఛగా బయటపడాలి అన్నదానికి వేదాంతం మానవుని స్థితిని తెలియజేస్తుంది. జనన మరణాల జీవిగా ఉన్నంత వరకు ఈ పెనుగులాటలో ఒకరోజు చివరి గమ్యస్థానం యొక్క అనుభూతి కలుగుతుంది. ఈ జీవితంలోనే నీవు దాన్ని చేరుకుంటావు. ఏషాం సామ్యే స్థితం మనః, ఎవరి మనస్సు సమత్వం యందు నిర్దిష్టమై ఉంటుందో వారి బ్రహ్మమును దోషం లేకుండా సమత్వంతో చూస్తారు. వారి బ్రహ్మంలోనే స్థిరస్థావరాన్ని పొంది బ్రహ్మంలోనే జీవిస్తారు. వేదాంతంలో బ్రహ్మం అనే పదం ఉత్తమమైంది. దానికి సాటి అయిన పదం మరొకటి లేదు. ఏ పదమైనా అనంత సత్యాన్ని తెలియజేయడం లేదు. కానీ మనం ఒక పదం తప్పక వాడాలి కాబట్టి దానికోసమని 2 పదాలుగా వాడారు. బ్రహ్మం, ఆత్మ అని. విశ్వ వ్యవస్థను గుర్తించి దాని ఏకత్వాన్ని బ్రహ్మంలో నిలిపారు. మానవుని పరిశీలించి ఆత్మను కనుగొన్నారు. ఆత్మే నిత్య చైతన్యం అని కనుగొని చివరకు ఈ ఆత్మ, ఆ బ్రహ్మం రెండూ ఒక్కటేనని తెలుసుకున్నారు. అది శుద్ధ చైతన్యమే, ఇది శుద్ధ చైతన్యమే. చైతన్యం ద్వంద్వంగా ఉండడానికి వీలులేదు. అందువల్ల ఉపనిషత్తుల్లో ఋషుల ద్వారా ఈ పరిపూర్ణమైన సత్యం ఖచ్చితమైన నిర్ణయానికి రాగలిగింది. చైతన్యం రెండుగా ఉందని చెప్పడానికి ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవు. అణుశాస్త్రజ్ఞుడు షాండింగర్ వాట్ ఈజ్ లైఫ్ అనే పుస్తకంలో చైతన్యం ఏకవచనము, దానికి బహువచనం లేదు. బహువచనం అనగా కనబడేది అంతా మోహం అన్న విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఈ చైతన్యం ద్వంద్వమైంది కాదు. శరీరాలు ద్వంద్వాలుగా చైతన్యాన్ని ప్రకటన చేస్తున్నాయి. కాబట్టి చైతన్యానికి ఎన్నో విభజనలు జరిగాయి. యథార్థంగా చైతన్యం ఒక్కటే. బ్రహ్మం కూడా అదేవిధంగా అనంతం అన్న అంతిమ నిర్ణయానికి వేదాంతం వచ్చింది. ఈ సృష్టి అంతా ఒక్కటే, అనంతంగా వ్యాప్తి చెంది ఉంది. ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఈ నిర్ణయానికే వస్తున్నారు. భౌతిక శాస్త్రవేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తలు, పర్యావరణవాదులు మొదలైన వారందరూ భిన్నత్వంతో కూడిన ఏకత్వ భావానికి వస్తున్నారు. అన్నిటికీ దగ్గరగా ఉన్న ఒక అసమానమైన బంధాన్ని ఆధ్యాత్మికగా భావించి అదే బ్రహ్మం, అదే ఆత్మ అన్న వేదాంత నిర్ణయానికి వస్తున్నారు. ఆత్మ చైతన్యం, బ్రహ్మశుద్ధ చైతన్యం అందరిలోనూ ఒకటే. జీవావరణ, పర్యావరణ శాస్త్రజ్ఞులు, పాశ్చాత్యులు ఈ విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గొప్ప గొప్ప తత్వవేత్తలు ఆధ్యాత్మికం అన్న పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. పూర్వం ఋషులు వెళ్ళిన మార్గానికే ఈ శాస్త్రజ్ఞులు ప్రయాణం చేస్తూ చివరకు ఆ అంతిమ నిర్ణయానికే వారు చేరుకుంటారు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మం అని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. బ్రహ్మం, సత్యం, యథార్థం, జ్ఞానం, చైతన్యం, అనంతం. అనంతమైనదిగా అంటే రెండుగా లేనిది అనంతమైంది. తత్వవేత్తలు, మేధాసంపన్నులు విజ్ఞాన శాస్త్రం వల్ల తెలుపబడుతున్న పదార్థం వరకే పరిమితం కాకుండా అనంత జ్ఞానం వైపుకు వారి దృష్టిని మళ్లిస్తున్నారు. జ్ఞానం అంతా కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించగలిగే పరిణామమే. జ్ఞానం లేనప్పుడు అంతా ద్వంద్వంగా ఉంటుంది. జ్ఞానం కలిగాక ద్వంద్వం వెనుక అంతా ఏకత్వమే కనిపిస్తుంది. అదే బ్రహ్మం. ఈ అనుభూతికి వచ్చాక తాను కేవలం జీవరాశిలో ఒక జీవిగా ఉండడు. బ్రహ్మజ్ఞానం అంటే అది. వేదాంత భాషలో చక్కని పదం బ్రహ్మజ్ఞానం. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞాని.
ముండకోపనిషత్తులో ఈ గొప్ప సత్యం తెలుపబడింది. ఈ సత్యాన్ని తెలుసుకున్న ఆనందంలో ఒక శ్లోకంలో బ్రహ్మే వేదం అమృతాం యథం, ఇక్కడ ఉన్న వస్తువులు మార్పు చెందుతాయే కానీ వాటిలోని బ్రహ్మం మార్పు చెందదు అని చెప్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అందరూ ఎంతో ఆనందంగా హాయిగా ఉంటారు. నీవు వ్యత్యాసాన్ని చూసినంత వరకు ఎక్కువ బాధను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మానవ జీవితాన్ని సత్య మార్గంలో నడిపించాలి. గొప్ప గుణాలన్నీ ఐక్యభావం వల్ల ఉత్పన్నమవుతాయి. బ్రహ్మం అందరి యందు సమంగానే ఉన్నాడు, కానీ ఎక్కువ తక్కువగా లేడు. అన్నిటి యందు బ్రహ్మం పరిపూర్ణుడిగా ఉన్నాడని మానవుడు కనుగొన్నాడు. అందరూ అదే కనుగొనవచ్చు. అది కనుగొన్నప్పుడు సృష్టి పరిణామం యొక్క లక్ష్యం అర్థమవుతుంది. పరిణామం అంతా కూడా విశ్వ ఐక్యభావానికి చేరడమే లక్ష్యంగా ఉంది. బ్రహ్మస్థితికి చేరడమే లక్ష్యం. ఇది చెప్పాక గీత మరలా ఎలా చెప్పబోతుంది, అదేమిటో వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంలో మనం తెలుసుకుందాం.